Audio Jungle. ఫోన్ తర్వాత రోజు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో సర్దార్ సర్వాయి పాపన్న సేన అధ్యక్షుడు జైహింద్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందినటువంటి 2000 మంది సర్పంచ్లకు ఈరోజు సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ కూడా గౌడ కులానికి చెందినటువంటి సర్పంచులు. ఈ విధంగా విజయం పొందడం అనేది ఒక గౌడ బిడ్డగా ఇంతమంది 2000 మంది గౌడ బిడ్డలు విజయం సర్పంచ్గా పొందడం అనేది నేను చాలా సంతోషిస్తున్నాను. ఇవాళ తెలంగాణలో రేవంత్ అన్న ప్రజాపాలన కొనసాగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైతే ఇప్పుడు గెలిచిన సర్పంచులందరూ కూడా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి ఈ ప్రజాపాలన ఇచ్చేటటువంటి పథకాలను ప్రజల వద్దకు చేర్చే విధంగా మరియు గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్ కాబట్టి గ్రామాల్లో శాంతియుతంగా పరిపాలన సాగించాలి. ఇవాళ సర్పంచ్ యొక్క విజయం ఒక ఎమ్మెల్యేకి దక్కుతుంది, ఒక ఎంపీకి దక్కుతుంది. వాళ్ళ సర్పంచులు గెలిస్తేనే వాళ్ళ ఎమ్మెల్యేలు గెలుస్తారు, ఎమ్మెల్యేలు గెలిస్తేనే ముఖ్యమంత్రి గారు గెలుస్తారు, ముఖ్యమంత్రులు గెలిస్తేనే ప్రధానమంత్రి వరకు కూడా గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి సర్పంచ్ పదవి అనేది ఎంతో కీలకమైనది రాజకీయాల్లో. కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో కూడా శాంతియుతంగా మీరు పరిపాలన అందించాలి. ఇప్పుడు గెలుపొందిన గౌడ బిడ్డలందరూ కూడా ముందు కూడా ఇంకెన్నో ఉన్నత పదవులను అలంకరించాలని మరొకసారి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు, అతిథిగా పిలిచినందుకు, వారందరికీ సన్మానం చేసే అవకాశం నాకు కల్పించినందుకు మరొకసారి సర్వాయి పాపన్న సేన టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి చేసిన యాదుల శ్రీనన్నకి మరియు పల్లె లక్ష్మణ్ గౌడ్ గారికి, జైహింద్ గౌడ్ గారికి, ధనంజయ్ గౌడ్ గారికి, నీతి శ్రీకాంత్ గౌడ్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అశోకన్న కమ్ ఒక నిమిషం. ఓకే.